డిసెంబర్ 5వ తేదీన జరిగే సౌత్ సెంట్రల్ రైల్వే ఎన్నికల్లో రాఘవయ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. సికింద్రాబాద్ మెట్టిగూడలో పర్యటించిన ఆయన రైల్వే మెకానిక్ వర్క్షాప్ వద్ద సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ కార్యాలయాన్ని సందర్శించారు. రైల్వే కార్మికుల సమస్యలపై ఆరా తీశారు. అందరి సంక్షేమం కోసం ప్రభుత్వం కష్టపడుతుందన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఎన్నికల్లో ఎం రాఘవయ్య గారి ప్యానల్ రైల్వే ఇంజన్ గుర్తుకు ఓటేసి గెలిపించమని కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు మీ అందరి సంక్షేమం కొరకు ప్రభుత్వం కష్టపడుతుంది. ముఖ్యంగా సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఈ జోన్లో ఉన్న రైల్వేకు సంబంధించిన అన్ని వర్గాల సంక్షేమం కొరకు పాటుపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. ఉండి మీ సమస్యల పరిష్కారానికి అన్ని రకాలుగా అండగా ఉంటానని మాట సందర్భంగా మనవి చేస్తూ మిత్రుడు ఆడెం సంతోష్ గారు ఈ యొక్క రీజన్కు సంబంధించిన నాయకత్వం మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు సికింద్రాబాద్ పార్టీ అభ్యర్థిగా ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నారు. వారందరూ కూడా మీరంతా కలిసి ఈ ఎన్నికల్లో ఎం రాఘవయ్య గారి ఇంజన్ గుర్తు కోటేసి గెలిపేమని కోరుతాను. 5వ తేదీలో జరిగినటువంటి సౌత్ సెంట్రల్